నమస్తే, రమ్ రమ్, అస్సలం వాలేకుం, ఆదాబ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. రవికిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎడ్ ప్లస్ ఛానల్ లైవ్ సెషన్ డిఎస్సి 2024 ఎస్ఏ ఇక్కడ ఓన్లీ చెప్పొచ్చు మనం ఎస్ఏ ఎల్పి టీజీటీ పీజీటీ హిందీ కంటెంట్ ప్రాక్టీస్ సెట్ 120కి 122కి అయితే స్వాగతం సుస్వాగతం అండి. సో ఇక్కడ ఎవరైతే మరి తెలంగాణ డిఎస్సి కోసం ఎస్పెషల్గా చేసుకున్నట్లయితే రేపు మనకు మధ్యాహ్నం షిఫ్ట్లో లాంగ్వేజ్ పండిట్ అయితే ఎగ్జామ్ ఉంది కాబట్టి అందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ అండి. మీ అందరి యొక్క ప్రిపరేషన్ కూడా బాగైందని అనుకుంటున్నాను. సో ఈ యొక్క మనం ఏవైతే క్లాసులు చేసామో ఏవైతే ప్రాక్టీస్ చేసామో ఆ బిట్స్ నుంచి అయితే మొన్న 2వ తరగతి జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి తెలంగాణ డిఎస్సిలో అయితే ప్రశ్నలు అయితే రావడం జరిగింది. వాటి నుంచి అయితే మన ప్రాక్టీస్ బిట్స్లో నుంచి అడగడం జరిగింది. సో అక్కడైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మరి మీలో ఇంకెవరైనా ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక, లేదు మేమంతా కూడా ఒకసారి ప్రాక్టీస్ బిట్స్ అన్నీ ఒకసారి చూస్తాం అనుకున్నట్లయితే కనుక కింద మీకు డిఎస్సి హిందీ క్లాసెస్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే పెట్టడం జరిగింది. మీరు అక్కడ నుంచి మీరు ఫ్రీగా అన్నీ కూడా వీడియోస్ అన్ని కూడా చూసేయండి. అలాగే మీకు పీడిఎఫ్స్ కావాలి మాకు అన్నీ కూడా అన్నట్లయితే కింద మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీరు ప్రతి ఒక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. అలాగే మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ క్లాస్ అయిన వెంటనే మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకైతే ఇది లైవ్ అయితే ఉంటుంది. దీంట్లో ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది లాస్ట్లో. సో అందరూ కూడా ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. లేట్ చేయకుండా అయితే మీరు ఎంతవరకు ప్రిపేర్ చేశారో అంతవరకే ప్రిపేర్ అవ్వండి. దాంతోపాటుగా రివిజన్ మస్ట్ అండ్ షుడ్ అండి. సో రివిజన్ లేకపోతే కనుక మనకు చూసినట్టుంది ఇది ఎక్కడో అని చెప్పేసి మనం అదింతో దాంట్లో కన్ఫ్యూజ్ పడి ఏదో పెట్టేస్తుంటాము. సో నేను అంటున్నది ఏంటంటే మళ్ళీ ఒకసారి మీరు రివైజ్ చేసుకుని అయితే వెళ్ళండి. ఈరోజు కూడా కొన్ని మంచి ప్రశ్నలు అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ మోడల్లో వస్తాయి అనేటువంటి ఏదైతే ఉంటుందో ఆ మోడల్ అయితే మనం ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అటువంటి మోడల్లోనే అక్కడ ప్రశ్నలు కూడా రావడం జరిగింది. అందులో కూడా కొన్ని బిట్స్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఏవైతే చేసామో ఆ బిట్స్ కూడా అయితే వచ్చేయండి. చాలా హ్యాపీగా ఉందండి. సో ఇదంతా కూడా మీతో షేర్ చేసుకున్నందుకు, ఇదంతా కూడా మీకు సపోర్ట్ వల్లనే మనం ఇక్కడ దాకా రాగలిగాము. సో దాని తర్వాత కూడా మనకు ఏపీ టెట్కి సంబంధించి ఏపీ డిఎస్సికి సంబంధించి హిందీ క్లాసులు అవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే కొన్ని ఇక్కడ చూసేద్దాం. మనం మొదటి ప్రశ్న చూడండి. ఇక్కడ జనరల్ సంబంధించి जनरल एंड करंट अफेयर्स संबंधी पैरा ओलंपिक्स 2024 में कितने खेलों को शामिल किया गया है? ఇది మొన్న రీసెంట్గా ఎస్ఏ దాంట్లో ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆప్షన్ ఏ 29, బి 31, సి 32, డి 35 అండి. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఎందుకంటే ప్రజెంట్లో మనకు ఒలింపిక్స్ సంబంధించి నడుస్తున్నాయి కాబట్టి సో ఒలింపిక్స్ సంబంధించి ప్రశ్నలు, అలాగే జ్ఞాన్పీఠ్ పురస్కార్ సంబంధించి ప్రశ్నలు, అలాగే భారతరత్న సంబంధించి ప్రశ్నలు, అలాగే మనకి ఇవన్నీ కూడా 23, 24 చూసుకోండి. మీరు ఒకవేళ చూసుకున్నట్లయితే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ ఇవన్నీ కూడా జ్ఞాన్పీఠ్ పురస్కార్ ఎవరికి ఇచ్చారు సాహిత్యంలో, అలాగే కొన్ని అడుగుతూ ఉంటారు, అవన్నీ కూడా చూసుకోండి. దాంతోపాటుగా జనసంఖ్యకు సంబంధించి మనకు పాపులేషన్ సంబంధించి, అలాగే 2011 సెన్సెక్స్ సంబంధించి, అలాగే ఈ జనవరి ఫిబ్రవరి మంత్లో ఏవైతే జరిగాయి ఇష్యూస్ అవన్నీ కూడా మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా వీడియోలో ప్రతి క్లాస్లో అయితే తీసుకొని రావడం జరిగింది ఇంతకుముందు. మరి అవి కూడా మీకు హెల్ప్ అవ్వచ్చండి. సో మరి ఇక్కడ ఈ ప్రశ్నకి ఎవరైతే ఆప్షన్ చూడండి, ఆప్షన్ సి ఇస్తున్నారు. ఎగ్జామ్ రేట్ అండి మనకు ఇది 32 అండి ఇక్కడ. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అది ఇదా అని చెప్పేసి. ఇక్కడ 32 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. చూడండి రెండవ ప్రశ్న हाल ही में ओलंपिक 2024 में कांस्य पदक जीतने वाली पहली महिला निशानेबाज कौन बनी है? निशानेबाज అంటే షూటర్ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మను భాకర్, నారంగ్ దేవ్, పివి సింధు, శరత్ కమ్లే. మరి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. మను భాకర్ గారు అయితే ఫస్ట్ టైం అది రావడం జరిగింది, కాంస్య పథకం విన్ అవ్వడం జరిగింది. సో ఇది మస్ట్ అండ్ షుడ్గా వచ్చే అవకాశం ఇంపార్టెంట్ క్వశ్చన్లలో ఇది ఒకటి ఉండొచ్చు. సో చాలా సింపుల్గానే ఉంటుంది కానీ మనకు ఎగ్జామ్లో ఇది చాలా ఇది అనిపిస్తుంది. ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి. సో మను భాకర్ అండి రైట్. నెక్స్ట్ మూడవ ప్రశ్న చూడండి. నిమ్న में से वत्स व्यंजन है न र स उपयुक्त सभी. సో మీరు ఎగ్జామ్లలో మొన్న ఎస్ఏ దాంట్లో అడగడం జరిగింది. ఈ కింది వాటిలో కాకలి వ్యంజన్ ఏంది అని చెప్పేసి అడగడం జరిగింది. అక్కడ షా, రా, ఇంకోటి హా, ఒకటి ఇంకోటి వా ఏదో సంథింగ్ ఇచ్చారు. అలాగా మనకి ఇక్కడ అడిగేటువంటి ఉంటుంది కాబట్టి ఆ మోడల్కు ఇక్కడ నేను మీకు ఈరోజు తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే నా, రా, సా, ఉపయుక్త్ సభి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. మనకు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది రైట్ అండి. ఎస్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం మనం. నిమ్న में से प्रा उपसर्ग किससे प्रयुक्त हो सकता है? చూడండి, ప్రా పెట్టేసి ఒక పదం అనేటువంటిది వస్తుంది. అది దేంట్లో కరెక్ట్గా యూజ్ అయిందని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ప్రత్యక్ష, ప్రత్యేక, ప్రతికూల్, ఆప్షన్ డి ప్రకృతి.
సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. ప్రాప్ ప్లస్ కృతి అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎస్, సో ఎవరు కూడా టెన్షన్ పడకండి. ఎగ్జామ్ అయితే అన్ని క్వశ్చన్లు కూడా అటెండ్ చేయండి. ఏ క్వశ్చన్ కూడా ఒక్కటైనా కూడా వదిలిపెట్టకండి. వదిలిపెట్టే ఛాన్స్ ఉంటే లాస్ట్లో మీరు ఏవైతే వదిలిపెట్టారనుకున్నారో ఆ వదిలిపెట్టిన దగ్గర ఏదో ఒక ఆప్షన్ అయితే పెట్టేయండి. ఒకవేళ 10 వదులుతున్నట్లయితే దాంట్లో 2-3 అన్నా మీకు తగిలితే ఆ 2-3 ఛాన్సెస్ ఉండే అంటే ఒక 4 కరెక్ట్ అయితే 2 మార్కులు యాడ్ అవుతాయి కదా. సో అలా కూడా అయితే మీరు పాజిటివ్గా ఆలోచన చేయాలి. మనకు ట్యాగ్ ఉంది మూవ్ ఫార్ విత్ పాజిటివ్ వైబ్రేషన్ అని చెప్పేసి రైట్ అండి. సో ఇక్కడ మరి చూడండి, ఇక్కడ परिणाम का सही विच्छेद है परि प्लस नाम, परि प्लस अनाम, परि प्लस अनाम, परि प्लस नाम. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో ఏదం కూడా రైట్ అండి. మనకు పరి ప్లస్ నామ్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి, 6వ ప్రశ్న. నిమ్న మే నిర్ ఉపసర్గ హై. ఆప్షన్ ఏ నిహత్తా, ఆప్షన్ బి నిషేధ్, ఆప్షన్ సి నిర్జన్, ఆప్షన్ డి నిడర్. మరి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారో ఏదం కూడా రైట్ అండి. మనకు నిర్జన్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న 7వ ప్రశ్న చూడండి, గంగా కిస్ ప్రకార్ కి సంజ్ఞ హై. వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ, సమూహవాచక సంజ్ఞ. రైట్ అండి. సో ఇట్లాగా మనకు ఎస్ఏ దాంట్లో అడగడం జరిగింది, భావవాచక సంజ్ఞాయే కౌన్సీ హే అని చెప్పేసి కింద కొన్ని పదాలు ఇచ్చాడు. అందులో మీరైతే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే మరి ఎస్ఏ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క మోడల్ అర్థమై ఉంటుంది. కానీ ఇక్కడ దానికి నేను రివర్స్గా అడిగాను. ఆల్రెడీ ఇక్కడ పైన ఒక వర్డ్ ఇచ్చేసి నేనే అడుగుతున్నాను ఇది ఏంటని చెప్పేసి. మరి చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, వ్యక్తివాచక సంజ్ఞ. ఒకవేళ ఇది నది అని ఇచ్చినట్లయితే కనుక మనం జాతివాచక సంజ్ఞలో అయితే తీసుకెళ్ళచ్చు. ఓకే, ఆప్షన్ 8వ ప్రశ్న చూడండి, ఇక్కడ పక్షి ऊंची उड़ान उड़ रहे हैं అని ఉంది ఇక్కడ. రైట్, రేఖాంకిत शब्द कौन सी संज्ञा है. వ్యక్తివాచक, జాతివాచक, భావవాచक, సమూహవాచक. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. భావవాచక సంజ్ఞ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 9వ ప్రశ్న చూడండి, అన్గినత్ కా తద్భవ్ హై. అన్గినత్, అంకగణిత్, అంగీనాథ్, అంగీనత్, ఆంగినత్. చూడండి 2 పదాలు కన్ఫ్యూజన్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇలాంటి కూడా మనకు ఎగ్జామ్లో అడగడం జరిగింది కాబట్టి ఈ మోడల్ కూడా మీకు తీసుకున్నాం. తొందరగా మనం చూసాం కానీ టక్ అని పెట్టేస్తాం రైట్. కానీ మనం చాలా కేర్ఫుల్గా కూడా చూడాలి రైట్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అన్గణిత్, అగణిత్, అగణిత్ అని ఉంది కదా. సో అగణిత్కి మరి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. అన్గినత్ అని చెప్పేసి వస్తుంది. 10వ ప్రశ్న ఇక్కడ చూడండి, డోంగా శబ్ద హై. డోంగా శబ్ద హై, ఏదో డోంగా అనేటువంటిది ఎటువంటి పదమా అని అడుగుతున్నారు. శంకర్ పదమా, తత్సం పదమా, తద్భవ్ పదమా, దేశజ్ పదమా. ఎస్, సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. ఇది దేశజ్ శబ్ద అవుతుంది డోంగా అనేటువంటిది. ఓకే, సో నెక్స్ట్ 11వ ప్రశ్న చూడండి, నిమ్న మే సే కౌన్ సా యుగ్మో విలోమ్ హై. గహన్ వన్, పాతాల్, రసాతల్, ఆప్షన్ సి గుఫా, గుహార్, ఆప్షన్ డి పరోక్ష, ప్రత్యక్ష. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో ఏదం కూడా రైట్ అండి. మనకు పరోక్ష, ప్రత్యక్ష అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఎస్. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి 12వది, क्रिया का प्रभाव जिस संज्ञा या सर्वनाम पर पड़ता है उसे कौन सा कारक कहते हैं. कर्ता कारक, అపాదాన్ కారక్, సంప్రదాన్ కారక్, కర్మ్ కారక్. సో ఈ కూడా మోడల్ అడగడం జరిగిందండి ఎగ్జామ్లో. ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఒక దాంట్లో ఒకటి అండర్లైన్ చేసేసి ఏ కారక్ అని చెప్పేసి అడుగుతాడు. లేదా ఒక సెంటెన్సెస్లో ఇచ్చాడు, రామ్నే రావణ్ కో మారా, ఇస్మే క్రమశ కారక్ హై అని చెప్పేసి ఈ కింద మీకు ఇస్తాడు. మీకు ఆ మోడల్ కూడా చెప్తాను చూడండి. రామ్నే రావణ్ కో మారా అనుకోండి. సపోజు నే ఏంటిది కర్తా కారక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కో అనేటువంటిది కర్మ్ కారక్ అవుతుంది. ఈ 2 వచ్చింది రైట్. రామ్నే రావణ్ కో మారా అని చెప్పేసి ఉంది. కర్త కర్మ ఉంది మనకు ఆప్షన్లో, కర్త కర్మ అని ఇస్తాడు. అలాగే లేదా కర్ము కర్త అని చెప్పేసి ఇస్తాడు. ఇంకా సంథింగ్ ఏదైనా ఉంటే అది ఇచ్చేసి మొత్తానికి మనకు తికమక్కది పెట్టేస్తాడు. సో మనకు దాంట్లో క్రమశ అంటే కదా. సో నే అనేటువంటిది ఏ కారకు వస్తుంది, కర్త కారకు. మరి కో అనేటువంటి దేంట్లో వస్తుంది, కర్మ కారకు. సో మనకు నే అలాగే కో, కర్త కరము ఎక్కడైతే ఉందో అది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. ఇలాగా మీరు చాలా కేర్ఫుల్గా అయితే చేయాలి. కొంచెం నిదానం, తొందర పడకండి, హాయిగా రాయండి, కూల్గా రాయండి. 13వ ప్రశ్న చూడండి, మిఠాయి విఠాయి కిస్ శబ్ద యుగ్మ కా శబ్ద హై. విపరీత అర్థక్,
निरर्थक और निरर्थक, सार्थक और निरर्थक, सार्थक और సార్థక్. మరి మిఠాయి విఠాయి అనేటువంటి పదాలు ఎటువంటి పదాలు అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సార్థక్ అంటే మనకు మీనింగ్ ఉన్న వర్డ్, నిరర్థక్ అంటే మీనింగ్ లేని వర్డ్. సో ఇక్కడ చూడండి, మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్స్ ఎవరైతే ఇస్తున్నారు ఏకదం రైట్ అండి. సార్థక్, నిరర్థక్. మిఠాయి అనేటువంటిది ఒక స్వీట్ కాబట్టి సార్థక్ అని మీనింగ్ ఉంది. విఠాయి అనేటువంటిది ఏమీ లేదు, సో అదేంది నిరర్థక్ అవుతుందన్నమాట. ఓకే, సో రైట్. నెక్స్ట్ 14 చూస్తున్నట్లయితే జన్మేజయ కా నాగ్ యజ్ఞ కిస్కి కృతి హై? सेठ गोविंद दास, जयशंकर प्रसाद, लक्ष्मी नारायण लाल, ऑप्शन डी गोविंद वल्लभ पंत. మరి కళాధర్ని ఎవరని అంటారో వాళ్ళని ఇక్కడ ఆన్సర్గా అయితే చెప్పొచ్చు. రైట్ అండి. సో కళాధర్ కూడా ఫస్ట్ బ్రజ్ భాషలో ఎవరు రాస్తారని చెప్పేసి అడిగినప్పుడు మనకు జయశంకర్ ప్రసాద్ అనేది వస్తుంది. సో ఈ జయశంకర్ ప్రసాద్కి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇరావతి ఆన్సర్ ఉండింది దానికి. అదేంటంటే అధూరి ఉపన్యాసం ఏదని చెప్పేసి, అది కూడా మనం ప్రాక్టీస్ సెట్లో ఆల్రెడీ ప్రాక్టీస్ చేయించాం. మరి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇక్కడ మీ కామెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను చూస్తున్నాను, అందరికీ కూడా ఎస్ అండి. సో మరి ఇక్కడ చూడండి, రైట్. మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్, మరి ఇక్కడ ఆప్షన్ చూడండి బి ఇస్తున్నారు ఏకదం రైట్ అండి. జయశంకర్ ప్రసాద్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 15వ ప్రశ్న, భారత్ భారతి కావ్య के रचनाकार हैं मैथिली शरण गुप्त, सुमित्रानंदन पंत, भारतेंदु हरिश्चंद्र, रामचंद्र शुक्ल. సో ఆప్షన్ మీద మీరు కామెంట్ చేసి పటాపట్ టకటక్ ధనార్దన్ రైట్ అండి. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మైథిలీ శరణ్ గుప్త్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు మైథిలీ శరణ్ గుప్త్ అడగొచ్చు, ఛాన్స్ ఎందుకు ఉందయ్యా అంటే మనకు ఆగస్టు 3న ఈయన ఒక జయంతి అయ్యింది. అలాగే ఆయన జయంతిన మనం కవి దివస్ అని కూడా సెలబ్రేట్ చేసుకుంటామండి. ఇది కూడా అడగొచ్చు. కిస్ జన్మ దివన్ పర్ కవి దివస్ మనాయా జాతా ఆయన క్వశ్చన్ అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు కవి దివస్ అని పెట్టాలి. మరి అందులో ఆయనకు చూసుకున్నట్లయితే భారత్ భారతి ఎప్పుడు అని చెప్పేసుకున్నట్లయితే 1912 ఇయర్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ప్రకాశన్ వర్ష్ రైట్ అండి. సో మైథిలీ శరణ్ గుప్త్కి సంబంధించి పంచవటి కానివ్వండి, సాకేత్ కానివ్వండి, యశోధర కానివ్వండి, రైట్ ఇలాగ రచనలు అయితే ఉన్నాయి. మరి సుమిత్రానందన్ పంత్ మరి ప్రకృతికి సుకుమార్ కవి వస్తుంది. भारतेंदु हरिश्चंद्र मन को आधुनिक काल के जनक के रूप में भी जाना जाता है. मरी गद्य के राम में भी इनको जाना जाता है. रामचंद्र शुक्ल आप सही जानते हैं, हिंदी साहित्य के इतिहास के जो लेखक भी यही है ना. तो इस तरह आप ये जानकारी रखना है రైట్. ఇలాగ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మనం చేసేయచ్చు. మరి సుమిత్రానందన్ పంత్ మనకు पहले हिंदी साहित्य के पहले ज्ञानपीठ पुरस्कार पाने वाले व्यक्ति में भी सुमित्रानंदन पंत को जाना जाता है. उन्हें कब मिला और किसके लिए मिला है आप కామెంట్ कीजिए. ఒకసారి కామెంట్ చేసేయండి ఆయనకి ఏ సంవత్సరంలో ఏ రచనకి జ్ఞానపీఠ పురస్కారం ఇవ్వడం జరిగింది సుమిత్రానందన్ పంత్కి. ఓకేనా అండి. సో రైట్, ఈరోజు మొత్తంగా ఒక 15 క్వశ్చన్లు అయితే తీసుకోవడం జరిగింది. మరి మీకు ఎలా అనిపించింది, మీ ఒక ఒపీనియన్, ఫీడ్బ్యాక్, సజెషన్స్ అన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే పీడిఎఫ్ కోసం అయితే ఇంకా ఎవరైనా జాయిన్ కానట్లయితే టెలిగ్రామ్లో కింద లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి ఫ్రీగా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఆ ప్రిపరేషన్లో బాగా యూజ్ చేసుకోండి. అందరికీ కూడా ఒక్కసారి ఆల్ द बेस्ट अंडी, बेस्ट ऑफ लक, शुभकामनाएं आप सभी को तहे दिल से. एड प्लस चैनल की तरफ से आप सभी को बहुत बहुत शुभकामनाएं. आप अच्छे से एग्ज़ाम दीजिए, कोई टेंशन लेने की ज़रूरत नहीं है. आप आराम से जाइए एग्ज़ाम में और आराम से एग्ज़ाम देकर आइए. बाद में आने के बाद आप इस एपिसोड जो हम 122 यानी कि 120 ఎపిసోడ్ కింద మీరు ఏవైతే మీరు మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ లేదా ఏ టాపిక్స్ కవర్ చేస్తారో మీరు ఈ ఎపిసోడ్ కింద వచ్చి సార్ ఈ టాపిక్స్ వచ్చాయి, ఈ క్వశ్చన్స్ అడిగారు అని చెప్పేసి మీరు ఒక కామెంట్లో అన్నీ మీకు గుర్తున్నవి, మీకు మైండ్లో వచ్చినటువన్నీ కూడా అక్కడ ఆ టాపిక్స్ అన్నీ కూడా అక్కడ కామెంట్ చేసేసి మీరు చేసినట్లయితే మనం దాని గురించి ఆ రోజు రాత్రి అంటే రేపు రాత్రి మనం దాని గురించి వీడియో అయితే చేసుకుందాం. ఒక అనాలిసిస్ లాగా అన్నీ కూడా ఏమవుతాయని చెప్పేసి దాని తర్వాత మీకు ఈ అనౌన్స్మెంట్ అని చెప్పేసి అన్నాను కదా. సో ఏపీ టెట్కి సంబంధించి అలాగే ఏపీడిఎస్సి సంబంధించి క్లాసెస్ గురించి కూడా అయితే మీకు అనౌన్స్ చేస్తాను. దాని తర్వాత రైట్ అండి. సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే అందరూ కూడా కొనసాగించండి. ఒకసారి ఈరోజు మనం కొన్ని టాపిక్లు ఏదైతే చేస్తున్నామో ఆ ప్రాక్టీస్ బిట్స్ కోసం అయితే మీరు ఈఎంఆర్ఎస్ 2023 అని చెప్పేసి అది కూడా చూడొచ్చు. అలాగే ఎన్విఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2024కి సంబంధించి ప్లేలిస్ట్ అని కూడా మన ఛానల్ అయితే ఉన్నాయి. అవి జస్ట్ ఓన్లీ ఫర్ గ్రామర్ అండి. జనరల్ హిందీని మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీకు అక్కడ ట్రిక్స్ చెప్పడం జరిగింది, అలాగే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆప్షన్తో సహా అన్నీ కూడా. సో అవి కూడా మీకు హెల్ప్ అవ్వచ్చండి. సో అందరికీ మరి పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. సో మీరు జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు రాత్రి
కుదిరితే కలుద్దాం, లేకపోతే నెక్స్ట్ డే మార్నింగే మనం దానికి సంబంధించి మనం చేసినట్టుగా లైవ్, సో అలాగా లైవ్ చేసేసి వాటి క్వశ్చన్స్ మీరు పంపిస్తే ఆ ఎంబీక్యూ అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని మనం ఆ రోజు డిస్కస్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ రాబోయే క్లాసెస్ గురించి కూడా నేను ఆ రోజు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏపీ టెట్కు, అలాగే ఏపీ డిఎస్సికి సంబంధించి 24 సంబంధించి. సో ఆల్రెడీ అయితే ఏపీ టెట్కి సంబంధించి ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకునే ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు అయితే రాసేయండి. అలాగే అప్లై చేసుకోవడానికి అయితే ఆల్రెడీ చివరి తేదీ అయిపోయింది 3rd. ఓకేనా అండి. సో మరి అందరికీ కూడా మరి ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ ధన్యవాదాలు. జై హింద్, శుభరాత్రి.